నమస్కారం. యువకెరటాలు ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో అభిలాష్ ఉన్నారు. అభిలాష్ ఒక హోటల్ మేనేజ్మెంట్ చదువుకున్న యువకుడు. ఆయనతో పాటు హోటల్ మేనేజ్మెంట్ చదువుకున్న మరొక స్నేహితుడు, అలాగే మరో ఇద్దరు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, నలుగురు కలిసి ఫస్ట్ టైం ఇన్ హైదరాబాద్ ఏన్షియంట్ స్టోన్ ఫ్లేమ్స్ బార్బెక్యూ అండ్ గ్రిల్ అని చెప్పేసి లావాతో, ఏదైతే అగ్నిపర్వతాలు బద్దలైనప్పుడు వచ్చేటువంటి లావా ఉంటుందో ఆ లావా గడ్డగట్టిపోయిన తర్వాత దాని నుంచి వచ్చేటువంటి మెటీరియల్తో బార్బెక్యూ గ్రిల్స్ ఇవి యూజ్ చేస్తూ ఉన్నారు. చాలా తక్కువ కాలంలోనే, కొద్ది నెలల్లోనే ఇప్పటికి హైదరాబాద్ మహానగరంలో 3 సక్సెస్ఫుల్ రెస్టారెంట్స్ని స్టార్ట్ చేయగలిగారు. వీళ్ళ ప్రస్థానం ఎలా మొదలైంది, వ్యాపార రంగంలో దిగాలన్న ఆలోచన ఏ రకంగా వచ్చిందన్న దాని గురించి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ముందుగా అభిలాష్ గారు నమస్కారం. నమస్కారం. వెల్కమ్ టు యువకెరటాలు. థ్యాంక్ యూ. మా ప్రోగ్రామ్ పర్పస్ కూడా మీలాంటి యంగ్స్టర్స్ ఒక మంచి ఆలోచనతో ధైర్యంగా అందరూ నడిచే బాట కాకుండా ఒక కొత్త ప్రయత్నం చేయటం అన్నది రిస్క్ ఉంటుంది. డెఫినెట్, ఆబ్వియస్లీ ప్రతి రంగంలో రిస్క్ ఉంటుంది. కానీ ధైర్యం చేసి ఆ ప్రయత్నం చేయటం, దాన్ని మల్టిప్లై చేయటం చాలామంది యంగ్స్టర్స్కి, ముఖ్యంగా ఈ జనరేషన్లో ఎంటర్ప్రెన్యూర్స్ కావాలనుకుంటున్న యంగ్స్టర్స్కి ఈ ఐడియాస్, ఈ ఆలోచనలు, ఈ పాత్ వాళ్ళకి ఒక మోటివేషన్ అవుతుంది. ఏంటి మీరందరూ అసలు ఎలా పరిచయారు? నలుగురు పార్ట్నర్స్, నలుగురు ఒకే కుటుంబం కాదు, ఇద్దరు ఒకే కుటుంబానికి సంబంధించిన అన్నదమ్ములు, మీరు ఇంకొక మిత్రుడు కిరణ్, నలుగురు కలిసి స్టార్ట్ చేశారు. ఎలా అసలు మీ ప్రస్థానం ఎక్కడ? బహుశా మీరు అండ్ రేవంత్ క్లాస్మేట్స్ అనుకుంటాను హోటల్ మేనేజ్మెంట్లో. ఎప్పుడు చదువుకున్నారు అసలు? అప్పుడు ఎలా మీ ఆలోచనలు ఎలా ఉండే యాజ్ ఎ స్టూడెంట్? థ్యాంక్ యూ అండి. 2009లో మేము ఇక్కడ హైదరాబాద్లో హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్లో పరిచయం స్టార్ట్ అయింది మా ఇద్దరికి. అండ్ 2009 3 years కోర్స్ అండి, అది రీజెన్సీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ బ్యాచులర్స్ డిగ్రీ. అది ఓకే. అది 11లో వి పాస్డ్ అవుట్ అయిన తర్వాత వీ హ్యాడ్ ఏ క్యాంపస్ ప్లేస్మెంట్. ఓకే. ఆ క్యాంపస్ ప్లేస్మెంట్లో కూడా మాకు సేమ్ కంపెనీలోనే మేము సెలెక్ట్ అయ్యాం. సో హోటల్ మేనేజ్మెంట్లో కూడా క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఉంటాయి. ఏమేమి నేర్పిస్తారు అంటే చాలామంది వింటుంటారు, కానీ అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే ప్రత్యేకంగా ఇప్పుడు హైదరాబాద్లో లక్షల మంది యూత్ ఉన్నారు. అయితే ఇంజనీరు లేదంటే డాక్టరు, మిగతా కెరీర్స్ లేవు అన్న ఒక ప్రిజుడిస్లో ఉంటా ఉన్నారు. ఎలా అసలు మీకు ఏమేమి నేర్పిస్తారు, ఎలాంటి ప్లేస్మెంట్స్ వస్తాయి? సో హోటల్ మేనేజ్మెంట్లో మనకి మేజర్గా 4 డిపార్ట్మెంట్స్ ఉంటాయండి. ఫస్ట్ వచ్చేసి ఫ్రంట్ ఆఫీస్, విచ్ వి సీ ఇన్ ద హోటల్, అండ్ దెన్ వీ హ్యావ్ సర్వీస్, అండ్ దెన్ వీ హ్యావ్ కిచెన్, అండ్ దెన్ హౌస్ కీపింగ్. ఈ 4 డిపార్ట్మెంట్స్ మేజర్. మిగతా ఇంకా సబ్ డివిజన్స్ చాలా ఉంటాయి, బట్ మేజర్ హెడ్ డిపార్ట్మెంట్స్ ఇవ్వండి. మేము నేను కిచెన్ చూస్ చేసుకున్నాను. ఐ వాజ్ ఎ షెఫ్. రేవంత్ సర్వీస్ చూస్ చేసుకున్నాడు. ఓకే. అండ్ ప్లేస్మెంట్స్ ఇప్పుడు మనకి కాలేజ్ అయిపోయిన తర్వాత, కాలేజ్ సెకండ్ ఇయర్లో కూడా మనకి ట్రైనింగ్ ఉంటుంది. ఓకే. సో యాజ్ ఏ పార్ట్ ఆఫ్ కరికులమే ట్రైనింగ్ కూడా ఉంటుంది. ఒక 6 months ట్రైనింగ్. అది నేను రేవంత్ కూడా అగైన్ బై గాడ్ గ్రేస్ ఆయన కూడా చెన్నై వచ్చాడు, నేను గ్రీన్ పార్క్లో చేశాను, ఆయన వేరే. క్యాంపస్ ప్లేస్మెంట్ గ్రీన్ పార్క్ లేదు, ఇది ట్రైనింగ్, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ సెకండ్ ఇయర్లో, లైక్ ఇంటర్న్షిప్. భాషలో చెప్పాలంటే ఇంటర్న్షిప్. ఓకే. సో అది కూడా చెన్నైలో చేసాం మేము. గ్రీన్ పార్క్ హోటల్, అగైన్ స్టార్ హోటల్, ఏవిఎం స్టూడియోస్ దగ్గర వడప్లాన్. నేను చేశాను అక్కడ, రేవంత్ వేరే స్టార్ హోటల్లో చేశాను. ఓకే. దాని తర్వాత ఇక్కడ థర్డ్ ఇయర్ అయిపోయిన తర్వాత అక్కడ కిచెన్లో ప్రిపరేషన్ ఇవన్నీ మీకు ట్రైనింగ్ అంటే బేసిక్ ఇంటర్న్షిప్లో ఏంటంటే అంటే బేసిక్స్ నేర్పిస్తూ ఉంటారు అక్కడ. మనం డైరెక్ట్గా ఏమీ కుక్ చేయం, చెప్పరు. అంటే మనం అసలు గెస్ట్కి వెళ్ళే ఫుడ్ మనం డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వం, బట్ ఇండైరెక్ట్లీ ఎస్, ఏదైనా బేస్ చేయాలంటే బేస్ రెడీ చేయాలి కదా. ఆ బేస్ మనమే రెడీ చేస్తాం. బేసికల్ ఇంటర్న్షిప్ వాళ్ళతోనే అవన్నీ రెడీ చేస్తారు. ఫైనల్ ప్రోడక్ట్స్ మాత్రం మెయిన్ షెఫ్స్ వాళ్ళు తయారు చేసి గెస్ట్లకి ఇస్తూ ఉంటారు. సర్వీస్లో అయితే వి సర్వ్, బట్ ఇన్ కిచెన్ ఇట్ ఈస్ నాట్ సేమ్. సర్వీస్లో అయితే దే గో టు కస్టమర్ దగ్గరికి వెళ్ళి సర్వీస్ కూడా చేయొచ్చు. హౌస్ కీపింగ్ వాళ్ళు ఫ్రంట్లో ఉంటారు. ఫ్రంట్ ఆఫీస్ అన్నిటికంటే కీలకం కిచెన్. ఇట్స్ ఎ బ్యాక్ బోన్ అండి. బేసికలీ ఎవ్రీ డిపార్ట్మెంట్ ఈస్ బ్యాక్ బోన్. ఇట్స్ నాట్ లైక్ ఓన్లీ కిచెన్. ఏ డిపార్ట్మెంట్ అయినా చాలా ఇంపార్టెంట్. ఏదైనా హోటల్కి అన్ని కలిసి చేస్తేనే అదొక అందం వస్తుంది, సక్సెస్ఫుల్ స్టోరీ.
సో అలా మాది థర్డ్ ఇయర్ అయిపోయిన తర్వాత సాయాజీ గ్రూప్ ఆఫ్ హోటల్స్ నుంచి మనకి క్యాంపస్ ప్లేస్మెంట్స్ వచ్చాయి. దాంట్లో కూడా టాప్ పొజిషన్లోనే నేను మేనేజ్మెంట్ ట్రైనీ అని, ఓకే దాంట్లో హైయెస్ట్ ప్లేస్మెంట్ అది. ఓకే. సో దాంట్లో నేను కిచెన్లో సెలెక్ట్ అయ్యాను, రేవంత్ సర్వీస్లో సెలెక్ట్ అయ్యాను. సో ఇద్దరు ఇండోర్, మళ్ళీ ఇందోర్ వెళ్ళాము. ఓకే గుడ్. రేవంత్ అక్కడ నుంచి మళ్ళీ సాయాజీ గ్రూప్ ఆఫ్ హోటల్స్కి సబ్ డివిజన్స్ లైక్ బాబిక్యూ నేషన్ అని ఉంది. ఓకే. సో అది వాళ్ళదే. సో బాబిక్యూ నేషన్కి రేవంత్ వెళ్ళాడు. ఓకే. నేను సాయాజీలోనే ఒక 1 year కంటిన్యూ చేసి దెన్ అక్కడ నుంచి నేను బాబిక్యూ నేషన్ వచ్చి బెంగళూరు వెళ్ళాను. ఓకే. బెంగళూరులో ఇందిరానగర్ వాళ్ళది సెకండ్ బ్రాంచ్ బాబిక్యూ నేషన్కి. ఓకే. ద బిగ్గెస్ట్ అవుట్లెట్, 3 floors రెస్టారెంట్ అది బాబిక్యూ అప్పట్లో. ఓకే. దాని తర్వాత కిచెన్లోనే చేశాను అక్కడ కూడా. కిచెన్ నుంచి మళ్ళీ వేరే మేనేజ్మెంట్ ప్రోగ్రామ్స్లోకి ఎంటర్ అయ్యాను. అంటే మనం కిచెన్ అయిపోయింది, ఇప్పుడు నెక్స్ట్ బిజినెస్ మేనేజర్ అని పోస్ట్. ఓకే. సో బిజినెస్ మేనేజర్, దాని తర్వాత న్యూ స్టోర్ ఓపెనింగ్, వాళ్ళవి 3 outlets ఓపెన్ చేశానండి నేను. మీరు అక్కడే ఉన్నప్పుడు వాళ్ళ అవుట్లెట్స్ 3 outlets నేనే యాజ్ ఏ న్యూ స్టోర్ ఓపెనింగ్గా నేను హెడ్ చేసి వాళ్ళకి 3 outlets, బెంగళూరులో 2, కోయంబత్తూర్ ఒకటి ఓపెన్ చేశాను. ఓకే. కోయంబత్తూర్ వాజ్ ఏ ఛాలెంజ్. ఓకే. సో ఒకప్పుడు ఏదో బాంబ్ బ్లాస్ట్ అయింది అక్కడ. సో అదే ప్లేస్లో వీ హ్యాడ్ టు ఓపెన్, అదే జంక్షన్లో. ఓకే. సో అందరూ నెగిటివ్ చెప్పారు, బట్ వి గాడ్ గ్రేస్ అగైన్ దట్ వెంట్ వెరీ వెల్. ఓకే. అది చాలా బాగా అయింది. దాని తర్వాత క్విట్ చేసి నేను వేరే రెస్టారెంట్స్లో అబ్సల్యూట్ బార్బిక్యూస్లో జాయిన్ అయ్యాను. ఓకే. అండ్ అబ్సల్యూట్ బార్బిక్యూస్లో కూడా అన్ని వేరియస్ డిపార్ట్మెంట్స్లో వర్క్ చేయడం జరిగింది. బేసికలీ మనకి బార్బిక్యూ నేషన్లో వర్క్ చేస్తున్నప్పుడు మాకు థాట్ వచ్చింది, వెన్ ఐ వాజ్ విత్ బార్బిక్యూ నేషన్, పురాణం అంటే అసలు మనకి యుటెన్సిల్స్ కాదు, అసలు ఏది లేనప్పుడు అసలు ఎలా వండుకునే వాళ్ళు జనాలు. ఓకే. సో అది రీసెర్చ్ చేసి మెటీరియల్ బట్టి ఫ్లేవర్స్ మారుతుంటాయి అంటే చాలా మందికి అది తెలుసో లేదో నాకు తెలీదు. ఇట్స్ ఫ్లేవర్స్ ఏంటంటే స్లో కుకింగ్, బేసికలీ ఏంటంటే సార్ ఇది స్లో కుకింగ్ ప్రాసెస్ ఓకే స్టోర్ మీద. దాంతో ఏమవుతుందంటే ఉన్న మన ఇంగ్రీడియంట్స్కే ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్కి ఒక ప్రత్యేకత ఉంటుంది, ఫ్లేవర్. ఓకే. ఇప్పుడు లవంగం కానీ యాలుక్కాయ కానీ ఇవన్నిటికీ ఫాస్ట్ కుకింగ్లో ఆ ఫ్లేవర్స్ బయటికి రావు. వెన్ ఇట్ ఈస్ స్లో, మెల్లగా కుక్ చేస్తున్నప్పుడే దాని ఫ్లేవర్స్, ఎగ్జాక్ట్ ఫ్లేవర్స్ బయటకు వస్తాయి. అట్లానే మీట్స్కి కానీ ఎవ్రీథింగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ దానికి ఫ్లేవర్స్ ఉంటాయి. అవి తీయాలంటే బయటికి వీ డూ ద స్లో కుకింగ్ ప్రాసెస్. ఇన్ఫ్యాక్ట్ మనం ఇంట్లో కూడా కుక్ చేస్తాం కదా, ఇట్స్ నాట్ హై ఫ్లేమ్, స్లో ఫ్లేమ్. దాట్స్ ద రీజన్ మనకి ఇంట్లో కుక్ చేసిన ఫుడ్ టేస్టీ అనిపిస్తుంది ఎప్పుడు, ఏం వేయకపోయినా. యా, సో దాట్స్ ద సీక్రెట్ ఆఫ్ కుకింగ్. ఓకే. సో స్టోన్ మీద అప్పట్లో స్టోన్ మీద కుక్ చేసేవాళ్ళు, ఎలాగో ఇట్స్ ఆల్ ఫ్లేమ్ అండ్ స్టోన్స్. మీకు బార్బెక్యూస్లో ఎలా చేస్తారంటే స్టోన్ కాదు, చార్కోల్ వాడతారు ఎక్కువ బాగా. ఇట్స్ ఓన్లీ డ్రై హీట్. ఓకే. అండ్ దట్ స్మోకీ ఫ్లేవర్, అది హెల్దీ ఫుడ్. ఇట్స్ వితౌట్ ఆయిల్స్. ఇవన్నీ బార్బిక్యూస్ ఆర్ గుడ్. దాట్స్ రీజన్ ఈరోజు ఈవెన్ ఇండియా అబ్రాడ్లో కూడా ఇట్స్ ఎ వెరీ బిగ్ హిట్ కాన్సెప్ట్. అబ్రాడ్ లో మామూలుగా వాళ్ళకి బ్యాక్యార్డ్ బార్బిక్యూస్ చాలా ఉంటాయి, మన దగ్గర మనకి తక్కువ. ఇంకా వస్తుంది ఆ కాన్సెప్ట్ కూడా వస్తుంది. పీపుల్ ఆర్ డూయింగ్ ఆ బ్యాక్యార్డ్ లో కొంచెం ఇప్పుడు విల్లాస్ ఇవన్నీ కట్టుకునే వాళ్ళు దే ఆర్ డూయింగ్ ఇట్. సో అది ఒక హెల్దీ ఫుడ్ అనమాట, అండ్ వెరీ స్మోకీ ఫ్లేవర్, అండ్ ఎవ్రీబడి లైక్స్, అంటే అందరికీ నచ్చుతుంది ఆ ఫుడ్. ఓకే. సో అలా అనుకున్నప్పుడు దెన్ దాని గురించి ఆలోచించి స్టోన్స్ మీద కుక్ చేసేవాళ్ళు, ఏ స్టోన్ అయితే బాగుంటుంది దాని మీద రీసెర్చ్ చేసి దెన్ వీ హ్యావ్ కమ్ అప్, ఓకే లావా స్టోన్ క్యాన్ రిటైన్ ద హీట్. ఓకే. బికాస్ ఇట్స్ ఆల్రెడీ ఆ హీట్ నుంచి వచ్చింది. సో ఇట్ క్యాన్, అది ఆ టెంపరేచర్ని హోల్డ్ చేస్తుంది కాబట్టి మనం లావా స్టోన్ చూస్ చేసుకుని దాని బేస్ మీద ఒక కాన్సెప్ట్ తయారు చేసాం. ఓకే. 2013లో. దాని తర్వాత 2015లో బార్బిక్యూ నేషన్ వదిలిపెట్టిన తర్వాత చేద్దామనే కాన్సెప్ట్లో అంటే we need an investment. Exactly, obviously. We have a concept, we have people to do, కానీ మనకి ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. అండ్ నాట్ ఎవ్రీబడి ట్రస్టెడ్ us, టు బీ ఫ్రాంక్. అంటే కిడ్డే అనుకోండి నేను అప్పుడు, ఇంకా 2015లో, ఇట్స్ ఆల్మోస్ట్ 8-9 years బ్యాక్. ఓకే. ఆ టైంలో ఎవరు నమ్మలేదు దాన్ని. సో మీరు ఏదో లావా స్టోన్స్ అంటే అయ్యేది కాదు, యంగ్స్టర్ ఉన్నాడు ఇవన్నీ ఎలా చేస్తాడు అని చాలామందికి ఒక గిల్ట్ ఫీల్. అంటే
ఏమవుతుందో ఇంత ఇన్వెస్ట్మెంట్ పెట్టి, బికాస్ ఇట్స్ హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ వెళ్తుంది రెస్టారెంట్ తయారు చేయాలని. ఓకే. ఎఫర్ట్స్ కానీ ఇవన్నీ చాలా ఎక్కువ వెళ్తాయి. సో అప్పుడు ఇట్ వాజ్ ఏ ఫెయిల్యూర్, ఐ కెన్ సే ఇట్ వాజ్ ఏ ఫెయిల్యూర్. సో మీరు అప్పుడు ఒక రౌండ్ స్టార్ట్ చేశారా లేదా ఒక ట్రయల్ చేసాం. ఒక ఫామ్ హౌస్లో ఒక 4-5 ఇన్వెస్టర్స్ దొరికినప్పుడు వీ హ్యావ్ డన్ ఏ ట్రయల్. ఓకే. ఫామ్ హౌస్లో నేను మామూలు నా ప్రాయం మీద చేసి చూపించాను. సో దిస్ ఈస్ హౌ ఇట్ విల్ బీ, బట్ దిస్ ఈస్ నాట్ ద ఎగ్జాక్ట్ స్టోన్ అని చెప్పి. కానీ ఇది కాన్సెప్ట్ అని చెప్పడానికి ఒక ఫామ్ హౌస్లో ఒక పార్టీ వీ హ్యాడ్ టు గివ్. అది చేశాను. దాని తర్వాత వి బ్యాక్డ్ అవుట్. ఓకే, ఇట్స్ నాట్ హ్యాపెనింగ్. తర్వాత మళ్ళీ ఒక 7-8 ఇయర్స్ పట్టింది మీరు దీన్ని. నేను ఎందుకు తీసుకున్నా అంటే మనకు కూడా ఒక ఎక్స్పీరియన్స్, మళ్ళీ ఇంకా ఎక్స్పీరియన్స్ తీసుకుందాం దీని గురించి. ఓకే. షెఫ్గా సర్వీస్ కానీ ఆపరేషన్స్ వైజ్ మనకి మొత్తం వీఆర్ ఓకే, మనకి నాలెడ్జ్ ఉంది. ఇప్పుడు ఆంటర్ప్రెనర్ అవ్వాలంటే వీ నీడ్ ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ నాలెడ్జ్ ఉంది. సో ఏబీస్లో జాయిన్ అయ్యాను, మార్కెటింగ్, వాళ్ళ కాల్ సెంటర్ అని చెప్పి, అంటే బ్యాక్ ఎండ్ ఆపరేషన్స్లో జాయిన్ అయ్యి మళ్ళీ ఫ్రంట్ ఎండ్కి వచ్చాను నేను. ఓకే. సో ఎంత కెపాసిటీతో స్టార్ట్ చేశారు? ఎట్లా అంటే పబ్లిసిటీ మేజరా లేదు ఓవర్? ఎందుకంటే వెరీ షార్ట్ స్పాన్, మీరు ఈవెన్ 10 monthsలో మీరు ఆల్మోస్ట్ 3 రెస్టారెంట్స్ స్టార్ట్ చేసినారు. ఏమంటే డెఫినెట్గా పబ్లిక్ నుంచి రెస్పాన్స్ బాగుంటేనే మీరు చేయగలుగుతారు. ఎలా వచ్చింది అంత క్విక్గా మీకు రెస్పాన్స్? సో guests and team is our prime focus, nothing else. Okay. టీమ్ ఎందుకు? ఫస్ట్ టీమ్ నుంచి వద్దాం. సో మన టీం మనని ట్రస్ట్ చేసి ఒక న్యూ కాన్సెప్ట్ దాని మీద వర్క్ చేసి, మన టీమ్ షెఫ్స్ టీమ్ కానీ సర్వీస్ టీమ్ కానీ దే ఆర్ వెరీ మచ్ ఆన్ టోస్ అండి. అండ్ అఫ్ కోర్స్ మార్కెటింగ్ ఈజ్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ థింగ్. బట్ అసలు మనం ఆ కాన్సెప్ట్ని సక్సెస్ చేయాలి అనే ఒక ట్రస్ట్ అంటే ఒక ప్యాషన్ తోటి వీ హ్యావ్. ఎందుకంటే మనం అప్పటి నుంచి ఈవెన్ నా షెఫ్స్ కానీ ఎవరైతే ఉన్నారో వెరీ లాంగ్ రిలేషన్స్తో ఉన్న వాళ్ళందరూ మీరు కూడా గ్రూమ్ చేసుకుని వీ హ్యావ్ స్టార్టెడ్ దిస్ టీమ్ ఆఫ్ గుడ్ షెఫ్స్. ఓకే. సో ఆ టీమ్ని హ్యాపీగా ఉంచినప్పుడు మన కస్టమర్ హ్యాపీ ఉంటాడు. సో వై ఐ సెడ్ ఫస్ట్ టీమ్. సో ఇప్పుడు మనం మంచి ఫుడ్, క్వాలిటీ ఫుడ్, ఫ్రెష్నెస్ ఇవన్నీ మనం కస్టమర్కి ఇచ్చి సర్వీస్ మంచిగా చూసుకుంటే, సో కస్టమర్ ఈజ్ ఆల్వేస్ హ్యాపీ. నాట్ ఎవ్రీబడి విల్ బీ హ్యాపీ వెన్ ఇట్ ఈస్ వెరీ బిజీ. we don't say that 100% I'll be on top. There will be some problems. ఆ కస్టమర్ని కూడా వదిలిపెట్టాం మేము. సో ఎనీథింగ్ ఏదైనా ప్రాబ్లం ఉంటే అక్కడే రెక్టిఫై చేస్తారు. అండ్ స్టిల్ ఇఫ్ కస్టమర్ ఈజ్ నాట్ హ్యాపీ అంటే మనం మళ్ళీ మాట్లాడతారు. మన టీమ్ ఆపరేషన్స్ మేనేజర్స్ కానీ వీళ్ళందరూ. ఇంకా వరీ క్రిటికల్ అయితే నేను కూడా ఇన్వాల్వ్ అవుతాను. సో మనం కస్టమర్స్తో మాట్లాడి వాళ్ళని హ్యాపీ చేస్తాం. సో వీ డోంట్ లూజ్ ఎనీ కస్టమర్. సో ఇది ఎందుకు అంటే అండి, ఇది వర్డ్ ఆఫ్ మౌత్ మార్కెటింగ్. సో వెన్ సంబడి ఈజ్ స్పెండింగ్ 1000 rupees ఎగ్జాంపుల్, స్మాల్ రెస్టారెంట్స్కి వెళ్ళి ట్రై చేయడం వేరు. ఒక రెస్టారెంట్కి వెళ్ళి పర్ హెడ్ ఒక 900 rupees 1000 rupees పెట్టాలంటే నాకు ఆ కాన్ఫిడెన్స్ కానీ లేకపోతే నాకు ఎవరైనా చెప్తే కానీ నేను వెళ్ళను. లేకపోతే రివ్యూస్ చదివి నేను వెళ్తాను. బేసిక్ మన కస్టమర్ ఆల్రెడీ బ్రాండెడ్ ఎస్టాబ్లిష్డ్ ఉన్నాయి. మీరు చెప్పినట్టు బార్బెక్యూ నేషన్ లేదా ఏబీసీ ఇలాంటివి ఇంకా చాలా ఉంటాయి. బట్ కొత్తగా వచ్చినప్పుడు వర్డ్ ఆఫ్ మౌత్ ఎక్కువ పబ్లిక్ రిసీవ్ చేసుకుంటారు. సో అది వీ హ్యావ్, అంటే మనకు ఒక టీం ఉంది. ఎవరికి సంబంధం లేదు ఆ టీం. వాళ్ళు నెక్స్ట్ డే కస్టమర్ కాల్ చేసి ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. ఆ ఫీడ్బ్యాక్ మనకి పర్సంటేజ్ రూపంలో మనకి ఇస్తారు అవుట్లెట్కి. ఎక్సలెంట్, గుడ్, యావరేజ్, పువర్ మార్కింగ్స్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ సబ్ పారామీటర్స్ ఉంటాయి. మళ్ళీ లావా స్టోన్లో ఫుడ్ ఎలా ఉంది, బార్బిక్యూలో ఎలా ఉంది, డెజర్ట్స్ ఎలా ఉన్నాయి, మెయిన్ కోర్స్ ఎలా ఉంది, సర్వీస్ ఎలా ఉంది, కర్టియస్నెస్ ఎలా ఉంది, ఫ్రంట్ డెస్క్ ఎలా ఉన్నారు. సో ఈ మొత్తం మీరు ఒక థర్డ్ పార్టీకి ఇచ్చేసారు ఈ సర్వే. థర్డ్ పార్టీ మా టీమే, కాకపోతే వాళ్ళు ఇక్కడ ఉండరు, ఐసోలేటెడ్, ఎవరికి సంబంధం లేదు. ఎందుకంటే ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు కాబట్టి. బికాస్ దట్ ఈస్ ద సక్సెస్ అండి. బేసికలీ నేను ఎక్కడ నుంచున్నాను ఈరోజు అదే చెప్తుంది. దట్ ఈస్ ద వన్ విచ్ టెల్స్ అస్ మనకి ఈ కస్టమర్ హ్యాపీ లేడు. ఓకే, మనకి చాలా గుడ్స్ వస్తున్నాయి ఆర్ పువర్ వచ్చింది, ఏదైనా ఇప్పుడు ఈ రోజు తిని వెళ్ళిన తర్వాత నాకు అది క్యారీ చేస్తున్నామా లేదా నెక్స్ట్ డే. సో అది ఇంపార్టెంట్.
యూ హావ్ టు మెయింటైన్ ఇంప్రూవ్. ఏదైనా ప్రాబ్లం ఉంటే దాంట్లో మనకు చెప్తుంది టేస్ట్లో ప్రాబ్లం ఉందా, ఏదైనా పర్టికులర్ ఏదైనా డిష్లో ఏదైనా ప్రాబ్లం ఉంది, 2-3 గెస్ట్ కంప్లైంట్ చేశారంటే 100% దాంట్లో ప్రాబ్లం. గెస్ట్లు అంత డీటెయిల్డ్ ఫీడ్బ్యాక్ ఇస్తారా? యూజువల్గా మళ్ళీ కాల్ చేస్తే ఓకే గుడ్ అని చెప్పేస్తారు, మీరు అడిగితే మోర్ డీటెయిల్స్ కావాలంటే మేబీ చాలా మంది గెస్ట్ ఇస్తారు. ఎవరిస్తారు, ఎవరికైతే ఏదైనా ప్రాబ్లం ఉందో వాళ్ళు దే విల్ డెఫినెట్లీ పాయింట్ అవుట్, ఓకే ఇది మీ ప్రాబ్లం. ఇది అంటే అన్ని బాగున్నాయి, ఫుడ్ బాగుంది, సర్వీస్ బాగాలేదు, ఓకే అంతా బాగుంది, లైవ్ మ్యూజిక్ బాగాలేదు. సో మీకు కావాల్సిందే అది, ఆ బాగలేదే కావాలి నాకు. అది దాన్ని మనం రెక్టిఫై చేసుకుంటే వీఆర్ 100%. సో ఫస్ట్ గచ్చిబౌలి ఎంత సీటింగ్ కెపాసిటీతో స్టార్ట్ చేశారు? గచ్చిబౌలి 186 to 200 కెపాసిటీ అండి, 6500 స్క్వేర్ ఫీట్లో అది లాంచ్ చేసాం. ఓ ఫ్యాంటాస్టిక్. అండ్ దానికి సపరేట్ ఎంట్రీ చేసాం మేము, దాన్ని బ్యూటిఫికేషన్ చేసాము. ఓకే. సో వితౌట్ ఎనీ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఎనీ బిల్డింగ్ ఎంట్రన్స్ కానీ సైడ్ నుంచే మనం అది ఒకటి చేసి వీ హ్యావ్ సక్సెస్ఫుల్లీ స్టార్టెడ్ ద. అండ్ ఇట్ వాస్ ఆల్ ఐటీ ఎంప్లాయీస్ అండి అక్కడ అండ్ ఫ్యామిలీ. సో లంచ్ ఈజ్ ఆల్వేస్ ఐటీ. ఓకే. ఐటీ ఎంప్లాయీస్. సో బుఫే బేసికలీ వాళ్ళకి కూడా ఏంటంటే ఒక ఫిక్స్డ్ ప్రైస్ ఉంటుంది, నెంబర్ ఆఫ్ వెరైటీస్ అండ్ న్యూ కాన్సెప్ట్ అండ్ మోర్ వెరైటీస్. బేసికలీ మన వేరే దాంట్లో కంటే ఐమ్ నాట్ డిగ్రేడింగ్ ఎనీథింగ్ బట్ ఐఎమ్ జస్ట్ టెల్లింగ్, అంటే మన దగ్గర ఇంకా వెరైటీస్ దొరుకుతాయి, మోర్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ విత్ గుడ్ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ అండ్ సో ఎనీథింగ్ వీ డోంట్ టేక్ ఫ్రోజన్. ఓకే. సో దాన్ని దట్ ఈస్ ద సక్సెస్ మనకి. అది పెడుతూనే మళ్ళీ వెంటనే విత్ ఇన్ మంత్స్ టైం 2 సైన్ చేసాం, సేమ్ డే 2 సైన్ చేసాం, హైటెక్ సిటీ అండ్ జూబ్లీ హిల్స్. ఎట్ ఏ టైం 2 సైన్ చేసాము. వీ హ్యావ్ కమ్ అప్ విత్ అన్ రెవెన్యూ షేర్ మోడల్. జూబ్లీ హిల్స్ ఇస్ అన్ రెవెన్యూ షేర్ మోడల్, మాకు ఇన్వెస్ట్మెంట్ షేర్ ఉంటుంది దాంట్లో. బట్ దే ఆర్ సమ్ అదర్ అగైన్ ఇక్కడ మా తెలిసిన వాళ్ళు అండ్ అనదర్ క్లాస్మేట్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్. వన్ మోర్ classmate. You are making so many people into entrepreneurship. Yeah. So everybody has that dream, but they need a platform and that trust. ఇందాక చెప్పినట్టు ఒక్క రెస్టారెంట్ కోసమే నేను చాలా ట్రై చేశాను. ఈవెన్ 2015లో కానీ ఒక్క రెస్టారెంట్ పెడితే ఐ విల్ ప్రూవ్. స్టార్టింగ్ కష్టం, దాని తర్వాత చాలా మంది ఇట్ విల్ గో లైక్ దట్, లైక్ ఎనీథింగ్. సో ఇవి రెండు కూడా రెవెన్యూ షేరింగ్ మోడల్ లేదు. హైటెక్ సిటీస్ కంపెనీ ఉండే అండి. ఓకే. ఓకే. జూబ్లీ హిల్స్ ఈజ్ రెవెన్యూ మోడల్. యు ఆర్ హ్యాపీ విత్ యువర్ టీమ్ అండ్ ఆల్ ది థింగ్స్, సర్వీసెస్. ఎస్. సో ఏంటి, వాట్ ఆర్ యువర్ ఫ్యూచర్ ప్లాన్స్? ఇప్పుడు నెక్స్ట్ బెంగళూరు ప్లాన్ చేస్తున్నామండి. ఓకే. బెంగళూరు అండ్ వేరే మల్టిపుల్ బిజినెస్ ఆపర్చునిటీస్ కూడా ట్రై చేస్తున్నాము. సో మీకు బ్రాండింగ్ వచ్చేసిందా ఇప్పుడు ఆల్రెడీ? హైదరాబాద్ వరకు మనకి ఐటీ ఏరియా, ఐటీ సర్కిల్స్, ఐటీ అండ్ గచ్చిబౌలి ఈజ్ అగైన్ ఫ్యామిలీ అండ్ అది ఇట్ ఈస్ వీ ఫీల్ దట్ ఎస్ వీఆర్ ఇన్ టు ది టాప్. ఓకే. అట్లాగే మీరు ఒక 15 ఏళ్ళు దాదాపుగా, మీరు 2013లో కోర్స్ అయిపోతే 11 ఇయర్స్ పట్టింది మీకు మీ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి. ఇందులో చాలా అప్స్ అండ్ డౌన్స్ వచ్చి మీరు ఇందాక చెప్పారు 2015లో చాలామందిని కూర్చోబెట్టి ఇన్వెస్టర్స్ని వాళ్ళకి ఒక చిన్న మీరు డెమోలాగా చేసి చూపిస్తే కూడా వర్కౌట్ కాదు. ఆ తర్వాత కూడా మళ్ళీ 6-7 ఏళ్ళు పట్టింది. సో లాట్ ఆఫ్ పెయిన్ ఉంటుంది మనం బట్ మీరు దాన్ని వదలకుండా అలాగే ఆ డ్రీమ్ను ఫుల్ఫిల్ చేసుకోవటం కోసం వచ్చారు. చాలామంది ఇప్పుడు హోటల్ మేనేజ్మెంట్ చేస్తుంటారు చాలామంది, లైక్ ఎనీ అదర్ కోర్స్. ఆ ప్యాషను దీనిలో సక్సెస్ ఉంటుంది, లేదంటే యంగ్స్టర్స్ అప్కమింగ్ వాళ్ళకి ఏం చెప్తారు? ఎనీ సెక్టర్, ఓకే, ఇది బాగాలేదు అది బాగాలేదు, సెక్టర్ ఏది బాగోదు, ఓకే, అట్లా ఏముండదు. మనం దాంట్లో ఏం ఎతుకుతున్నాం. ఓకే, ఇప్పుడు హాస్పిటాలిటీలో ఐ హ్యావ్ సర్చ్, ఓకే ఇది కొత్తదనం తీసుకోవచ్చు. ఓకే, మెకానికల్ ఇంజనీరింగ్ కానీ సిఎస్ సాఫ్ట్వేర్, అఫ్ కోర్స్ ఎవ్రీడే దేర్ ఇస్ ఎ న్యూ సాఫ్ట్వేర్ విచ్ ఇస్ లాంచింగ్. సో దాట్ బ్రెయిన్ చైల్డ్ హ్యాస్ టు వర్క్ ఆన్. ఓకే, జాబే చేయాలి, జాబే చేసుకుంటాం అనుకుంటే ఇట్ ఈస్ వెరీ లిమిటెడ్ లైఫ్ అంటే. వాట్ ఐ ఫీల్ ప్రౌడ్ టుడే, ఒక 200 మంది ఉపాధి ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలుగుతున్నాను. నేను ఒకప్పుడు ఎంప్లాయ్, ఎగ్జాక్ట్లీ. నౌ ఇప్పుడు నేను కూడా ఒక 200 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలుగుతున్నాను. ఇట్స్ ఎ సాటిస్ఫాక్షన్. సో వీ షుడ్ నాట్ థింక్ ఓన్లీ అబౌట్ జాబ్. మనకి వాట్ అవుట్ ఆఫ్ ది బాక్స్, వీ హ్యావ్ టు think of out of the box and have that confidence. Okay.
డోంట్ లూజ్ ద కాన్ఫిడెన్స్. మన మీద మనకి ముందు ఆ నమ్మకం కూడా ఆ నమ్మకం ఉండాలి. ఓకే, నేను చేస్తాను అని, అది చేస్తాను. కానీ ఏదైనా ఫెయిల్ అయితే అది ఆపేయద్దు. స్టిల్ యూ హ్యావ్ టు లర్న్, యూ హ్యావ్ టు గో అహెడ్. హర్డిల్స్ ఉండే, ఇప్పుడు స్పీడ్ బ్రేకర్ వచ్చిందని ఆగం కదా సార్, వీ హ్యావ్ టు క్రాస్ ఇట్. ఓకే, సో వీ హ్యావ్ టు గో అహెడ్ ఇన్ యాక్సెప్టింగ్ ఏ ఛాలెంజ్. మొత్తంగా అభిలాష్ లాంటి వాళ్ళు ఎలాంటి ఆర్థిక దన్ను లేకుండా, పెద్ద మిలేనియర్స్ ఫ్యామిలీ కాకుండా సాధారణ హోటల్ మేనేజ్మెంట్ చదువుకున్న ఇద్దరు విద్యార్థులు వాళ్ళ బంధువులు ఒక నలుగురు కలిసి ఒక ప్రయత్నాన్ని 11 ఏళ్ల పాటు కష్టపడి చేసుకున్న ఆలోచనని గ్రూమ్ చేసుకొని, మధ్యలో అనేక ఇబ్బందులు వచ్చినా, అటుపోట్లు వచ్చినా, ప్రయత్నం సక్సెస్ కాకపోయినా ఆగకుండా ఏదైతే వాళ్ళు అనుకొని బయలుదేరారో దాన్ని ఫుల్ఫిల్ చేసుకున్నారు. ఇవాళ హైదరాబాద్లో మోస్ట్ సక్సెస్ఫుల్ 3 రెస్టారెంట్స్, బార్బెక్యూ, ఏన్షియంట్ స్టోన్ ఫ్లేమ్ బార్బెక్యూస్ అని చెప్పేసి, బార్బెక్యూస్ అండ్ గ్రిల్, ఒక లావాతో కుక్ చేసేటువంటి పద్ధతిని డెవలప్ చేశారు. ఈ ఆటుపోట్లను తట్టుకున్నాం. ఇవాళ ఒకప్పుడు చిన్న ఉద్యోగం ఉన్నామే, ఇవాళ 200 మందికి ఉపాధి చూపించగలుగుతున్నాం అని చెప్తున్నాం. నిజంగా ప్రయత్నం, రంగం ఏదైనా సరే కొత్తదనాన్ని వెతికి ఆ కొత్తదనంతో ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం, ఇబ్బందుల నుంచి, హర్డిల్స్ నుంచి నేర్చుకొని మరింత బెటర్గా చేసే విధానం ద్వారా మాత్రమే సక్సెస్ అయ్యని చెప్తున్నారు. నిజంగా ఈ జనరేషన్ యూత్కి అభిలాష్ లాంటి వాళ్ళు ఖచ్చితంగా ఆదర్శం. ఇది ఈ వారం యువకట్టాలు. వచ్చే వారం మరో అంశంతో మళ్ళీ కలుగుతాం. అందరికీ నమస్కారం.